ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల లక్షద్వీప్లో పర్యటించారు. అక్కడ స్కూబా డైవ్ చేయడంతో పాటు ఇసుక తిన్నెల్లో వాకింగ్, రిలాక్సేషన్ పొందారు. ఆ తర్వాత తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకొని సాహసం ఇష్టపడే వారెవరైనా ఖచ్చితంగా లక్షద్వీప్ చూడాలంటూ పేర్కొన్నారు. ఇదిగో ఇదే అంశంపై రచ్చకు కారణమైంది. ఈ అంశంలో మాల్దీవ్స్ మంత్రి ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ భారతీయులను ఉద్దేశించి కూడా వల్గర్ కామెంట్ చేశారు. దీంతో మాల్దీవ్స్ దేశం భారతీయుల ఆగ్రహానికి గురవుతుంది. బైకాట్ మాల్దీవ్స్ అంటూ నినాదాలు చేస్తున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీల వరకు ప్రధాని మోదీకి మద్దతు తెలుపుతూ వరుసగా ట్వీట్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, మాజీ క్రికెటర్ సచిన్ వంటి వాళ్ళు సైతం లక్షద్వీప్లో పర్యటించాలని పిలుపునిస్తున్నారు. అయితే గాయమయ్యాక మందు రాసుకున్నట్లు అయిపోయింది మాల్దీవ్స్ పరిస్థితి. పర్యాటకంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని గ్రహించిన అక్కడి సర్కార్ వెంటనే తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. ఎవరైతే ప్రధాని మోదీ ఇండియా పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారో ఆ మంత్రులను వెంటనే వారి పదవుల నుంచి తొలగించింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మాల్దీవ్స్కు వెళ్లాలని భావించిన వారంతా ఇప్పుడు ఆ టూర్ను రద్దు చేసుకున్నారు. ఒక్క రోజులోనే దాదాపు 8,000 ట్రిప్స్ క్యాన్సిల్ అయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే మాల్దీవ్స్కు గట్టి షాక్ తగిలింది. దేశీయ ప్రయాణ సంస్థ ఈజ్ మై ట్రిప్ ఎక్స్ వేదికగా ఓ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఆ దేశానికి ఫ్లైట్ బుకింగ్స్ నిలిపివేస్తున్నామని సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిశాంత్ పిట్టి ట్వీట్ చేశారు. ఈజ్ మై ట్రిప్ ఆన్లైన్ టికెట్ బుకింగ్ సేవలను అందిస్తోంది. ఇది న్యూఢిల్లీ కేంద్రంగా నడుస్తుంది. ఈ సంస్థను నిశాంత్ పిట్టి, రికాంత్ పిట్టి, ప్రశాంత్ పిట్టిలు స్థాపించారు. కేవలం ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ సంస్థ నిర్ణయాన్ని మిగిలిన సంస్థలు కూడా తీసుకుంటే మాల్దీవ్స్పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మాల్దీవ్స్ ఎక్కువగా పర్యాటకంపైనే ఆధారపడి నడుస్తున్న దేశం. ముఖ్యంగా ఇండియన్స్ వల్ల ఆ దేశ పర్యాటక రంగానికి ఆర్థికంగా 70% వనరు సమకూరుతోంది. అంతేకాకుండా దేశానికి స్నేహహస్తం ఇస్తుంటే ఇప్పుడేమో బాయ్కాట్ ఇండియా అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల భారతీయులు గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే అనేక మంది మాల్దీవ్స్ ట్రిప్పులను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. దీంతో ఆ దేశానికి పెద్ద దెబ్బ పడే ప్రమాదం ఉంది. మరి మాల్దీవులు చేసుకుంటున్న ఈ స్వయంకృత అపరాధంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.